హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్. ఈరోజు రివ్యూ వచ్చేసి కుబేరా మూవీ రివ్యూ. మూవీ అయితే నాకైతే నచ్చింది. ఈ వీకెండ్లో మంచిగా సజెస్ట్ చేసి చూడొచ్చు మూవీని అయితే. అండ్ ఎస్పెషల్లీ అయితే క్యారెక్టర్ క్వశ్చన్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రతి క్యారెక్టర్ అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ప్లాట్ లింక్ వచ్చేస్తే ఒక బిచ్చగాడు అండ్ ఒక సిబిఐ ఆఫీసర్ అండ్ ఒక కోటీశ్వరుడు, వీళ్ళ మధ్యలో బిచ్చగాడు వచ్చి ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఏం చేశాడు అనేది స్టోరీ లైన్. అండ్ తనకు స్టోరీ లైన్ తిన్నగా తీసుకున్న కానీ ఎగ్జిక్యూషన్తో చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్కి డిఫరెన్స్ చూస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లో ప్లేస్ ఉంటుంది, కానీ బాగానే అనిపిస్తుంది నాకైతే. అండ్ లాస్ట్ 40 మినిట్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ యాక్టింగ్ అయితే ఎస్పెషల్లీ ధనుష్ గారు అయితే మెచ్చుకోవాల్సిందే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ మాత్రం ఇలా ఉంటుందని అయితే. అయితే చాలా నీడెడ్గా చేశారని చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ నాగార్జున గారు అయితే చాలా బాగా అనిపించింది, అతను కూడా బాగానే చేశారు. అండ్ మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. బట్ విలన్ లేని నాకు తెలియదు, కానీ అతని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే ఈ మూవీలో. అండ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అంటే ధనుష్ అంట నేనైతే. అండ్ నాగన్ సార్ కూడా చేశారు స్క్రీన్ ప్రజెన్స్లో. అండ్ ఇస్మిత రష్మికతో కూడా కొన్ని కమ్యూనికేషన్స్ ఉంటాయి, అవి బాగా అనిపించాయి నాకైతే. కొన్ని సీన్స్ అయితే సినిమాలో నాకైతే ఏడుపు వచ్చేసింది, అంటే సీన్స్ అలా ఉన్నాయి. అండ్ రైటింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే ఈ మూవీలో. అండ్ లాస్ట్కి వచ్చేసరికి అయితే చాలా బాగా అనిపించింది ఓవర్గా అయితే మూవీ అయితే. అండ్ ఎస్పెషల్ అయితే మ్యూజిక్ స్కోర్ అయితే బాగా అనిపించింది నాకైతే. అండ్ డిఎస్పీ అయితే కుమ్మేశాడు అయితే. అండ్ ఎస్పెషల్లీ ఇంకా కమల్ గారు అయితే చాలా బాగా రాసుకున్నారు రైటింగ్. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.